హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు జనగంకు ఒక పని మీద వెళ్ళాను. అయితే స్టేషన్ కనుపూర్లో బస్సు ఎక్కాను. అది మన హన్మకొండ టు హైదరాబాద్ వెళ్తుంది. దాంట్లో జెంట్స్ వచ్చేసి డ్రైవర్, కండక్టర్ వచ్చేసి లేడీస్ ఉన్నారు. అయితే స్టేషన్ కనుపూర్ బస్ స్టాండ్లో బస్సు మామూలుగా ఉంది. 60-65 మంది దరిదాపు ఉన్నారు. అయితే చాగళ్ళు దగ్గర ఆవిడ ఆపలేదు, రాఘపూర్లో ఆపలేదు, గోవర్ధనగిరి బస్ స్టాప్లో కూడా ఆపలేదు. స్టేషన్ కనుపూర్లో ఎక్కిన ఆవిడ మా వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారండి, వాళ్ళ కోసం ఆపండి అని ఆమె రాఘపూర్ స్టేజ్ దాటాక చెప్పింది కండక్టర్ అమ్మకు. కొద్దిగా ఆపండి మేడం, ఎందుకంటే ముందు చెప్పలేదంటారని చెప్పేస్తున్నా అని చెప్పింది. బస్సు కూడా కిక్కిరిసి లేదు, బాగా జనాలు ఏం లేరు. ఆమె చెప్పలేదంటే అది వేరే విషయం, చెప్పింది. తర్వాత కోమల స్టాప్ కూడా దాటిపోయింది. వాళ్ళు అక్కడున్నారు, జనాలు ఒక 10-15 మెంబర్స్ ఉన్నారు. బస్సు కూడా మామూలుగానే ఉంది. కానీ అతను వాళ్ళ కోసం ఆపినా ఆపకపోయినా జనాల్ని చూసి చాలా ముందు ఆపాడు. సరే రష్గా ఉందని ఆపాడు అనుకుందాం. వీళ్ళ చుట్టాలు ఇద్దరు ఉన్నారని ఆమె ముందే చెప్పింది, మేడం ఆపించండి అని. అయినా ఆమె మామూలుగా ఇట్లా కొట్టింది. ఏమంటుందంటే, నేనైతే కొట్టాను కదండి, అతను వెళ్తున్నాడు, నేనేం చేయాలి అంటుంది. అంటే ఒక ఆర్టీసీలో పనిచేసేటప్పుడు ఒక డ్రైవరు నడిపేటప్పుడు కండక్టర్ కొట్టినప్పుడు డ్రైవర్ ఆపాలి, ఇక్కడ ఆపండి అని. డ్రైవర్ కూడా ఇక్కడ ఆపాలా లేదా మేడం అని అడిగి ఆపాలి. ప్రజలు అంటే ఎవరమండి? గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజలు. ప్రజల్ని తీసుకెళ్ళడానికి బస్సు డ్రైవర్ ఉన్నాడు. కండక్టర్ అమ్మ టికెట్లు ఇస్తుంది. మనకు కావాల్సిన సంస్థకు కానీ ఆదాయం కానీ డబ్బులు కానీ ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజల నుంచి వస్తాయి. ప్రజలను ట్రాన్స్పోర్ట్ చేస్తేనే కదా. మరి ఫ్రీ బస్ పెట్టారు, ఫ్రీ బస్సులో ఎక్కువ జనాలు ఉన్నప్పుడు ఆపొద్దన్నారు, ఓకే, మధ్యలో ఆపొద్దన్నారు. అవి స్టాప్లలో కూడా ఆపకుంటే మరి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారు? ఆటో వాళ్ళేమో ఆపుకొని ఎక్కించుకొని వెళ్తున్నారు డబ్బుల కోసం. మరి మనం కూడా ఆపి ఎక్కించుకొని వెళ్ళాలి కదండి, ఆపడం లేదు. ఒకటి గమనించాలి సంస్థ వారు, దయచేసి.